మాస్టర్ కి ఈ తెల్లవారుజామున యాక్సిడెంట్ అయింది. పండు మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్ సైడ్ ఆగి ఉన్న టైంలో అటుగా వేగంగా వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ ఆ కార్ ని ఢీకొట్టింది. అదే సమయంలో పండు మాస్టర్ కార్ దగ్గర నుంచుని ఉండడంతో అతనికి ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మాస్టర్ 2 కాళ్లకి కూడా తీవ్ర గాయాలైనట్టుగా చెప్తున్నారు. ఇక డిస్క్ కూడా డిస్ప్లేస్ అయిందని వైద్యులు చెప్తున్నారు. మేజర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని సన్నిహితులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. విశాఖ ఆనందపురం దగ్గర పండు కార్ ని ఢీకొట్టింది ఒక వ్యాన్. తగరపు వలసలో ఒక ఈవెంట్ చేసుకుని గాజువాక వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వాళ్ళ టీంలో ఒక వ్యక్తికి అస్వస్థత గురి కావడంతో వాళ్ళు రోడ్డు పక్కన కార్ ఆపారు. అతి వేగంతో వెనక నుంచి వచ్చిన ఒక కోళ్ల వ్యాన్ కార్ ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు వెనక పక్క పండు మాస్టర్ నిలబడి ఉన్నారు. ఆ కారు వెనక పక్కే వ్యాన్ వేగంగా ఢీకొట్టడంతో పండు మాస్టర్ తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పండు మాస్టర్కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం పండు మాస్టర్ ఉన్నారు. ప్రస్తుతం ఇదే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీలో చికిత్స అందించిన తర్వాత అతన్ని వార్డుకు షిఫ్ట్ చేశారు. అయితే గత రాత్రి తగరపాలతో నుంచి అమ్మవారి జాతరలో కార్యక్రమం పూర్తి చేసుకుని రిటర్న్ అవుతున్న సందర్భంలో ఆనందపురం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అతన్ని పండు మాస్టర్ ప్రయాణిస్తున్న వెహికల్ను వెనక నుంచి బలంగా కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆ సమయంలో పండు మాస్టర్ వాహనాన్ని ఆపి బయట ఉన్నారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఒకసారిగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతన్ని పరామర్శించేందుకు భారీగా డాన్సర్లు తరలివచ్చారు. ప్రస్తుతం డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ప్రతినిధులు కూడా ఉన్నారు. వెంకట్, చెప్పండి, వాస్తవానికి మీరు వెళ్ళి పరామర్శించారు, చూసారు కదా, ఎలా ఉంది కండిషన్, ఏమంటారు మీరు? కాల్ 2 కొద్దిగా డ్యామేజ్ అయ్యాయండి. కాల్ 2 డ్యామేజ్ అయ్యి తుంటిఎంకి కూడా డిస్లోకేట్ అయ్యింది. డాక్టర్ గారు పిలిచి మాట్లాడి తుంటిఎంకి కొద్దిగా డిస్లోకేట్ అయ్యింది. ముందు అది లొకేట్ చేయాలి. చేసిన తర్వాత కొన్ని టెస్టులు చేసిన తర్వాత కాలుకి సర్జరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? 2 కాలుకి డ్యామేజ్ అయ్యిందండి. తుంటిఎంకి అదే వెనకాల అది డిస్లోకేట్ అయ్యింది. మాట్లాడుతున్నారా? పండు మాట్లాడాడండి నాతో. బాధగా ఉందని, పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది, చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాడు, చాలా పెయిన్ అనిపిస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తగరపల్స్లో నిన్న నైటు అమ్మవారి జాతర సందర్భంలో ఈవెంట్ చేసుకొని గాజువాకు ప్రయాణం చేస్తున్నారండి. ప్రయాణం చేస్తున్నప్పుడు తినకి వామిటింగ్ వచ్చినట్టు అనిపించిందంట. వచ్చినట్టు తను వెహికల్ దిగి ముందుకెళ్ళి వామిటింగ్ చేసుకుందామని ఉన్నప్పుడు వెనక నుంచి ఈ కోళ్ళ ఫామ్కి సంబంధించిన వెహికల్ వచ్చి కొద్దిగా ఫాస్ట్గా వచ్చి కొట్టడం వల్ల ఈయన ఏ వెహికల్ అయితే ప్రయాణం చేశారో ఆ వెహికల్ ఆయన మీద ఎక్కిసిందని ముందు ఉండడం వల్ల వైద్యులు అతన్ని పర్యవేక్షించిన తర్వాత అసలు సర్జరీ ఏ మేరకు చేయాలి, ఏ స్థాయిలో ఆ గాయాలు ఉన్నాయనేది ఇంకా తెలాల్సి ఉంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం. సో అది ప్రమాదంలో పండు చాలా తీవ్రంగా గాయపడ్డారు. మొదట చాలా మైనర్ ఇంజురీస్ అనుకున్నారు. సో ఏ ప్రోగ్రాంలో అయితే ఆయన డాన్స్ చేయడానికి వెళ్లారో ఆ ఈవెంట్ కి సంబంధించిన ఆ పర్ఫార్మెన్స్ ని ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. చాలా జోష్తో తగరపు వలసలో జరిగిన ఒక ఈవెంట్ కి పండు అండ్ టీం అటెండ్ అయ్యారు. చాలా ఉత్సాహంగా ఆ ప్రోగ్రాంలో వాళ్ళు చేసిన డాన్స్ ని మనం చూస్తూ ఉన్నాం. ఢీ ఫేమ్ గా పండుకి స్మాల్ స్క్రీన్ మీద చాలా క్రేజ్ ఉంది. అతని డాన్స్ కి కానీ అతని కామెడీ టైమింగ్ కి కానీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది పండుకి. అలాంటి పండు మాస్టర్ కి ఇంత మేజర్ యాక్సిడెంట్ అవడం, దట్టు ఒక డాన్స్ మాస్టర్ గా అతని 2 కాళ్ళకి కూడా సర్జరీ చేయాల్సి రావడం, అలాగే తుంటి ఎముక కూడా డిస్లొకేట్ కావడం ఖచ్చితంగా అతన్ని చాలా బాధిస్తోంది. ఈవెన్ పండు కూడా చాలా పెయిన్లో ఉన్నారని అతని సహచరులు చెప్తూ ఉన్నారు. వీళ్ళనింత త్వరగా పండు కోలుకుని తిరిగి మళ్ళీ తన డాన్స్తో ఫ్యాన్స్ అందరినీ అలరించాలని అటు సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున పండు ఫాలోవర్స్ అంతా కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం విశాఖ మెడికవర్ హాస్పిటల్లో పండు మాస్టర్కి చికిత్స కొనసాగుతోంది. రైట్, ఈ యాక్సిడెంట్ తర్వాత పండు మాస్టర్ కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన కండిషన్ ఎలా ఉందో ఆయన మాటలు విందాం. సో మన తగరపు వలస దగ్గర నుంచి మేము ఈవెంట్ చేసుకొని బయలుదేరాం. సో వస్తుండగా నాకు ఇది వామిటింగ్ సెన్సేషన్ అయ్యి సో మన ఆనందపురం అది క్రాస్ చేసి ముందుకు వెళ్తుంటే ఒక ప్లేస్లో ఆగాను. వామిటింగ్ సెన్సేషన్ చూసాను. సో నేను కారు ముందుకు వెళ్ళి వామిటింగ్ చేస్తుండగా వెనక నుంచి కోల్ ఫార్మ్ ఉన్న ఒక ట్రక్ వచ్చి మా కారుని గుద్దింది. సో మా కారు నా మీదకి ఎక్కడంతో సో నా 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. సో నాకు అప్పుడు నేను అన్కాన్షియస్లో ఉండే, నాకు తెలియదు. సో హాస్పిటల్కి వచ్చాక తెలిసింది 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. అదే సిచ్యువేషన్. మీరు కారు ఆగి మీరు వామిటింగ్ చేస్తున్నారు. వామిటింగ్ చేస్తుండగా మీకు ముందు కారు ముందుకు వెళ్ళి ఉన్నారా అప్పుడు? అవును. సో అది పండు
తనకి ఏం జరిగింది, అసలు రాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని ఆయన చెప్పిన దృశ్యాలు మనం చూసాం. అండ్ మరోవైపు హాస్పిటల్లో ఆయనకి చికిత్స కొనసాగుతోంది. సో 2 కాళ్ళకి కూడా చాలా మేజర్ దెబ్బలు తగిలినట్టుగా తెలుస్తోంది. అండ్ సర్జరీ కూడా చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. 2 కాళ్ళకి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆయనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. చాలా నొప్పితో పండు బాధపడుతున్నాడని ఆయన సహచరులు కూడా చెప్తున్నారు. త్వరగా ఆయన కోలుకుని మళ్ళీ తన డాన్స్తో ఫ్యాన్స్ అందరినీ అలరించాలని పండు ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు.